సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా ఎన్నికల అధికారులు ఈవీఎంల తరలింపు కొనసాగుతోంది. నియోజకవర్గంలో 287 పోలింగ్ స్టేషన్లకు 1375 మంది పీఓలు, ఏపీఓలు, ఓపీఓలను జిల్లా ఎన్నికల అధికారులు నియమించారు. జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో 1500 మంది జిల్లా కేంద్ర పోలీసు బలగాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి మండలానికి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో ప్రత్యేక పెట్రోలింగ్ పార్టీలు ఏర్పాటు చేయగా 57 రూట్ మొబైల్స్, 13 క్విక్ యాక్షన్ టీమ్స్, 6 సైక్లింగ్ ఫోర్స్, ఇక 2 స్పెషల్ స్టాకింగ్ ఫోర్స్లను పాటు ఇతర కేంద్ర బలగాలు, ట్రైనీ కానిస్టేబుల్స్ కు విధులు కేటాయించారు. సిరిసిల్ల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఏర్పాట్లు చూడడానికి రావడం జరిగింది. అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి సుమారు 1400-1500 మ్యాన్ పవర్ తో పోలింగ్ పార్టీస్ ఇవాళ డిస్బర్స్ అవడం జరుగుతుంది. ఈ సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్ లో 287 బూత్స్, అలానే వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్ లో 260 బూత్స్, వీటన్నిటి కూడా ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అంటే ఈవీఎంస్ ఇచ్చి పోలింగ్ పార్టీస్ వారి వారి పోలింగ్ స్టేషన్స్ కి వెళ్ళడం జరుగుతుంది. మీడియా ద్వారా ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఓట్ అనేది మన హక్కు, అందరూ వచ్చి ఓటింగ్ లో పాల్గొనాలి. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టైమింగ్ కూడా సాయంత్రం 6 o'clock వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా వారి ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఇది మన బాధ్యత యాజ్ అ సిటిజన్.